ఉన్నారు ముస్లింలందరూ ఐక్యమైతే సమస్య పరిష్కారం అయితే కాదండి. ముస్లింలందరూ వాళ్ళ యొక్క హక్కుల కోసం ఐక్యం కావాలి. ముస్లింలు మాత్రమే ఐక్యం అవ్వడం ఈ దేశానికి ప్రమాదం. ముస్లింల యొక్క హక్కుల కోసం పోరాడే వాళ్ళు, వాళ్ళ కోసం నిలబడే వాళ్ళు ఈ దేశంలో లౌకిక శక్తులు, ప్రజాతంత్రవాదులు, హిందువులు అందరూ కలుపుకుంటూ ఒక దేశ స్వతంత్ర సంగ్రామం కోసం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి పోరాటానికి ఇవ్వాలి. లేకపోతే మత ప్రాతిపదికన ఈ ఉద్యమం తీసుకెళ్తే అది బీజేపీకి అది ఫాయిదా అవుతుంది. ఇది మత ప్రాతిపదికన తీసుకురాకూడదు. ఇది ఒక లౌకిక ప్రాతిపదికన ఈ ఉద్యమం ముందుకు నడవాలని చెప్పి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలున్నాయో బీజేపీకి ఊడిగం చేస్తా ఉన్నాయో వాళ్ళకు కూడా ఖబర్దారని చెప్పి వేదికగా మేము చెప్పదలుచుకున్నాం. మీరు ఎవరు ఉంటారో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ముస్లిం వైపు ఉంటారా, లేకపోతే కార్పొరేట్లకు చారాదత్తం చేసేటువంటి అదాని అంబానీ వైపు ఉంటారా, మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము చెప్పదలుచుకున్నాం. ఒక పక్కనేమో ఆత్మనిర్భర్ భారత్ అని అంటున్నాడు మోదీ, రెండో పక్కన అదానీ భారత్ అంబానీ భారత్ మార్చదలుచుకున్నాడు. బేటీ బచావో అని చెప్తా ఉన్నాడు. ఏదైతే మీరు చూశారు బిల్కిస్ బానో లాంటి అమ్మాయిని ఏ విధంగా అత్యాచారం చేసి వాళ్ళు ఎవరైతే నిందితున్నారో జైలు నుంచి బయటకు వస్తుంటే ఊరేగించినటువంటి వాళ్ళు వీళ్ళు మహిళల గురించి మాట్లాడతారా? వీళ్ళు ముస్లింల సంక్షేమాన్ని పాటుపడేటటువంటి వాళ్ళు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎన్నికల సందర్భంలో ఆయన చెప్పాడు, ఏదైతే మీరు టోపీలు పట్టుకున్నారో వాళ్ళ దస్త్రాలను చూసి వాళ్ళ వస్త్రాధారాలను చూసి మీరు పసిగట్టండి. ఏదైతే వాళ్ళ యొక్క మంగళ సూత్రాలు ఉన్నాయో వాళ్ళందరూ మీరు కాజేయడానికి వచ్చారని చెప్పినటువంటి ఈ నరహంతగా నరేంద్ర మోదీ ఈ దేశానికి పట్టినటువంటి శాపమని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జనసేన, టీడీపీ, వైసీపీ అన్ని లౌకిక పార్టీలు, ప్రాంతీయ పార్టీల్ని ఈ వేదికగా మేము అడుగుతా ఉన్నాం. మీరందరూ కూడా కేంద్రంలో బీజేపీ ఏదైతే చట్టాలు తీసుకొచ్చారో దానికి వ్యతిరేకంగా మీరు కనుక నిలబడకపోతే రాబోయే కాలంలో మీరు మూల్యం చెందుకోవడం తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు.